మలై మఖానా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. మలై మఖానా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫుల్ మఖానా పౌడర్, క్రీమ్, పంచదార, యాలకులు కలిపి చేసుకున్న పొడి, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, మరమరాల పొడి, పాల పొడి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చెప్పాను. ఫుల్ మఖానాన్ని కొంచెం మిక్సీలో వేయించాలా? అలా అక్కర్లేదు, పచ్చివే జస్ట్ అలా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. కొబ్బరి పౌడరు, మలై కూడా పాలతోనే ఉంటుంది, నెయ్యి కూడా పాలతోనే ఉంటుంది. అమ్మవారికి ఎంత ఇష్టం కదా. అవును. సో ఇలాంటి అంటే జనరల్లీ ట్రెడిషనల్ గా చేసుకుంటాము. కొన్ని పరమాన్నం, శుక్రవారం అనగానే మనం శ్రావణ శుక్రవారం అనగానే పరమాన్నం ఉంటుంది, లేకపోతే కర్జికాయలు, బూరెలు, గారెలు ఇలా ఉంటాయి కదా. కొంచెం డిఫరెంట్గా కూడా మనకు కూడా టేస్ట్ డిఫర్ అవుతుంది కదా అలా. ఓకే, డన్. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం ప్రవీణ. నెయ్యి 1 స్పూన్ అంత వేయండి. మళ్ళీ అవసరం పడితే కొంచెం తర్వాత లడ్డు కట్టుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఫుల్ మఖానా పౌడర్ని కొంచెం వేడి చేసుకుందాం అంతేనే. అంటే వేయించుకోవాల్సిన, మరీ కలర్ మారేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. డ్రై ఫ్రూట్స్ ఉండవు అనమాట. అంటే ఈ లడ్డులో కొంచెం మలై అంటే కొంచెం క్రీమీగా ఉంటుంది. ఇంకా ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని ప్లెయిన్ మొత్తం వీటితోనే ఉంటుంది. ఇది మరమరాల పౌడర్ ప్రవీణ, ఇవి కూడా వేద్దాం. కలిపేయచ్చా? వేసేది. కానీ ఈ థాట్ చాలా బాగుంది నిజంగా. అమ్మవారికి తామర పూలు అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో స్పెషల్గా మనం తామర పూలు తెప్పించి అమ్మవారికి పూజ చేస్తాము. అట్లానే ఫుల్ మఖానా అంటే తామర పువ్వు గింజలు అనమాట. సో వాటితో ఈ మధ్య ఇవి అందరూ చాలా బాగా తింటున్నారు. స్పెసిఫిక్గా ఇవి ఫుల్ మఖానా తింటే చాలా మంచిది, ఐరన్ అండ్ కాల్షియం బాగా దొరుకుతుంది, పిల్లలకి పెట్టండి. ఏదైనా డైట్లో కూడా అందరు డైటిషియన్స్ ఫుల్ మఖానా తినండి స్నాక్స్ టైం అని చెప్తున్నారు. చాలా ఫ్లేవర్స్ వచ్చాయి వీటిలో. అవును కదా, మసాలా, ఇవి నార్త్ ఇండియన్ లో ఎప్పుడు ఉంటాయంట, ఎక్కువ ఉంటుంది. అలాగనే నార్త్ ఇండియన్ లో చేసే అమ్మవారు ఫెస్టివల్స్ లో ఫుల్ మఖానాతో ఏదైనా ఖీర్ అయినా, అప్పుడు అసలు ఇది పేరు కూడా తెలియదు. ఇప్పుడు అందరికి బాగా తెలిసిపోయింది కదా. ఆఫ్ చేసేసి క్రీమ్ వేసుకుంటాం. ఫుల్ మఖానా నార్త్ సైడ్ లో అమ్మవారికి ఏ ఫెస్టివల్లో కూడా ఫుల్ మఖానాతో పాయసం అయినా, మళ్ళీ హల్వా అయినా, ఇలాంటి లడ్డూలైనా కంపల్సరీగా చేస్తారు. ఓకే. కొంచెం ఇది మనం క్రీమ్ కొంచెం వేడవ్వాలి, అంత సరిపోతుంది. ఆ హీట్కి వేడైపోతుంది. ఇది ఫ్రెష్ క్రీమ్ కదా. ఈ మిక్స్చర్ అన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం. ఓకే. ఒక అరకప్పు పంచదారలో ఒక 2 ఇలాచీలు వేసేసి పౌడర్ చేస్తాం. ఓకే. పాలపొడి, కోవా, ఇది లేకపోతే పాలపొడి లేకపోతే కోవా అయినా వేసుకోవచ్చు. ఓకే. ఎండు కొబ్బరి పౌడరు ఇప్పుడు వేసేసి కొంచెం నెయ్యి కూడా వేసుకొని మనం లడ్డూలు చేసుకోండి. సో మనం నెయ్యి లడ్డు అయ్యేలాగా క్వాంటిటీ చూసుకొని వేసుకోవచ్చు కదా. క్రీమ్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇందాక మనం క్రీమ్ వేసాం కదా, అది కూడా మనం చూసుకొని వేసుకోవచ్చు. సపోజ్ క్రీమ్ ఎక్కువ అయింది అనుకుంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చూసారా. కానీ ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉండవు కదా. లేదు, క్రీమ్ ఉంటుంది కాబట్టి 1 డే 2 డే ఆ రోజు వరకు ఫ్రెష్ గా అలా అయిపోవాలి. చూసారా, అప్పుడే బాగుంటుంది. అబ్బా రేపు కావాలంటే కొత్తది ఏదైనా చేసుకోవచ్చు. అంతే. మళ్ళీ వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి కాపాడి అయ్యో మర్చిపోయాను గుర్తులేవు అనుకొని ఈ టెన్షన్ కన్నా అప్పటికప్పుడు చేసామా తినేసామా అయిపోయిందా. అప్పుడు మన ఫ్రిడ్జ్ ఎంత నీట్గా ఉంటుందో. అవును, ఖాళీగా నీట్గా.
బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం పాకం లాగా చేసుకొని అలా వేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ మెథడ్ అయిపోతుంది. పంచదార వద్దు ఇష్టపడని వాళ్ళు బెల్లాన్ని కరిగించేసి కొంచెం పాకం లాగా వచ్చేలా చేసుకున్నాక దాన్ని లడ్డు పౌడర్లో వేసుకుంటే సరిపోతుంది. సో పూల్ మఖానా పెట్టాము. సర్వింగ్ ప్లేట్లో డిష్ అవుట్ చేసుకో. ఓకే. మలై మఖానా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా పౌడర్, క్రీమ్, పంచదార, యాలకులు కలిపి చేసుకున్న పొడి, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, మరమరాల పొడి, పాల పొడి. మలై మఖానా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో పూల్ మఖానా పొడి వేసుకోవాలి. దానిలో కొద్దిగా మరమరాల పొడి కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలపాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పూల్ మఖానా పొడి అంతటిని వేసుకోవాలి. తర్వాత అందులో పంచదార, యాలకులు కలిపి చేసిన పొడి, పాల పొడి, ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి లడ్డులాగా చేసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన మలై మఖానా లడ్డు రెడీ.